భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు నా దేవుడు అంటున్నా, దేవుడు ఎందుకు ఆయన తోడై ఉంటానంటున్నాడంటే భయం. 2024 సంవత్సరం ఎవరి దేవుని బిడ్డలారా ఎలాగో గడిచిపోయింది. 25 సంవత్సరం నా కుటుంబాన్ని ఎలాగో పోషించాలి, ఎలాగో నడిపించాలని ఒక భయంతో ఉన్నవారు చాలా మంది ఉండొచ్చు. లేదండి, ప్రైజ్ లార్డ్. 2025 సంవత్సరం ఎలాగో నా జీవితం, నా కుటుంబం నేను ఎలాగో నడిపించబడాలి, లేకపోతే నాకున్న బలహీనతను బట్టి నేను ఎలాగో నడిపించబడాలి, ఎలా కొనసాగాలి అనుకుంటానే నేను ప్రభు అంటున్నాడు, భయపడవద్దు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఆయన మనకి నీడ వలె మనకు తోడై ఉన్న దేవుడు. ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయాన్ని పక్కన పెట్టి, ఆ భయాన్ని నీవు పక్కన పెట్టి, దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న విశ్వాసముతో ముందుకు కొనసాగుదుగాక. ఆమేన్. మాట చెప్తాను, భయపడి వారందరూ అల్లు చెప్పండి. సమస్యలు బట్టి, శోధనలు బట్టి, ప్రస్తుతం ఉన్న బాధను బట్టి నేను భయపడుతున్నాను అన్నవారు దయచేసి దేవుడి సన్నిధిలో అబద్ధికులుగా ఉండకుండా యథార్థవంతులుగా, యథార్థతతోనే సంవత్సర ఆరాధన ఆరంభించున్నాం కనుక నేను భయపడుతున్నాను అన్నవారు మాత్రమే దేవుని స్తోత్రం చెప్తాం. ఓకే. దేవుడు మీ భయములన్నిటిని తొలగించడానికి, ఏ సమస్యతో భయపడుతున్నావో ఆ సమస్య నుంచి విడిపించడానికి ఆయన అంటున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు. చప్పట్లు కొడతామని చెప్పిన హల్లెలూయా. ఒకసారి దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ గారిని చంపడానికి కొంతమంది ఆ ఊరిని చుట్టముట్టేశారు. ఒక దైవజనుడిని చంపడానికి ఒక ఊరిని చుట్టముట్టేశారు. ఆ పాస్టర్ గారి దగ్గర ఉన్న పనివాడు బయటకు వచ్చి చూస్తే ఆ ఊరిని శత్రువులు చుట్టముట్టేస్తారు. ఎందుకంటే దైవజనుడి ఎలీషాని చంపడానికి వారు వచ్చారు. ఈ పనివాడు పరిగెత్తుకుని వెళ్ళిపోయి భయపడి, అయ్యా ఇంకేముంది, మన పని అయిపోయింది, ఇంతకాలం మన దేవుని సేవ అని మీరు తిరిగారు. ఈరోజు మీ వెనక మీద తలకాయ ఉండదు, మీ ప్రాణులతో ఉండదు, శత్రువులు పొంచి ఉన్నారు.